శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 17 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి మధ్యాహ్నం 2:06 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఆనందయోగం ఉంటుంది. ఈ ఆనందయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మేషంలో, కుజుడి ఇంట్లో ఉన్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి 12 రాశుల వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా వాటిని సమన్వయంతో పరిష్కరించుకోవచ్చు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి మీనంలో, గురువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులను కలుసుకొని వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే రాజకీయ రంగం పరంగా కానీ, వ్యవసాయ రంగం పరంగా కానీ రవి బలం బాగుంది కాబట్టి అనుకూల ఫలితాలు లభిస్తాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలకు కూడా రవి బలం ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలం. పై చదువులకు కోచింగులు తీసుకోవడానికి అనుకూలం. వేద విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అనుకూలం. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి ఉత్తరాషాఢ నక్షత్ర బలం పనిచేస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి ఉత్తరాషాఢ నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో తగినంత జాగ్రత్తగా ఉండాలి. వైద్యులను కలుసుకొని ముఖ్యమైన సలహాలు, సూచనలు తీసుకోవటం అవసరం. ధనాన్ని ఖర్చు చేసే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి బంధువుల వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు స్త్రీల పరంగా లాభాలు పొందే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో కూడా విజయసిద్ధి ఏర్పడుతుంది. వ్యవహారాలన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకుంటారు. పనుల్లో లాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు శత్రువుల మీద విజయం సాధిస్తారు. పనుల యందు విజయసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పరామర్శలు చేస్తారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు సేవకుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం ఖర్చు పెట్టే విషయంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. మిత్రులతో కలహాలు రాకుండా చూసుకోవాలి. అంటే మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా అధికంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ అంతిమంగా ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యవహారాలన్నింటిలో కూడా లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు సాంఘికంగా పెద్దవారితో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు అందరూ మీ మాటకు గౌరవం ఇవ్వటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. విజయసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవటం అవసరం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సకల కార్యాల్లో విజయసిద్ధి ఏర్పడుతుంది. ధనాన్ని ఖర్చు చేసే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి శత్రువుల మీద విజయం లభిస్తుంది. ప్రతి పనిలో ఆనందం ఉంటుంది. మిత్రులతో మాత్రం వ్యసనాల జోలికి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
కార్యసిద్ధి ఏర్పడుతుంది, ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. వస్తువుల భద్రత పట్ల మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. అప్పులన్నీ తీరిపోతాయి. సేవకుల వల్ల విశేష లాభం ఏర్పడుతుంది. దైవ దర్శనం వల్ల ప్రశాంతత లభిస్తుంది. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం సర్వభూత హితప్రదాయై నమః అనే నామాన్ని 21 సార్లు చదువుకుని వెళితే లక్ష్మీ కటాక్షం వల్ల కార్యసిద్ధి, ధనలాభము కలుగుతాయి. ఓం సర్వభూత హితప్రదాయై నమః ఈ నామాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రలై తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ఆడవాళ్ళు గాజులు కొంటే చాలా మంచిది, లేదా పువ్వులు కొంటే మంచిది, పళ్ళు కొంటే మంచిది. గాజులు కానీ, పువ్వులు కానీ, పళ్ళు కానీ కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శుక్రహోరలో వివాహపరమైనటువంటి ముఖ్యమైన చర్చలు నిర్వహిస్తే ఆ చర్చలన్నీ కూడా విజయవంతమవుతాయి. అలాగే శుక్రహోరలో ఎవరైనా సరే దాంపత్యంలో విభేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అలా చర్చల ద్వారా విభేదాభిప్రాయాలు పరిష్కరించుకోవటానికి కూడా శుక్రహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. నిశ్చయితాంబూలాలు తీసుకోవటానికి శుక్రహోర అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు ప్రారంభించడానికి శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది. నూతన వస్త్రధారణకు శుక్రహోర అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకోవటానికి, అధికారులతో కీలకమైన చర్చలు నిర్వహించడానికి ఈ శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. కొత్తగా వాహనాలు కొన్నవాళ్ళు ఆ వాహనాలు ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన బొబ్బర్లు ఈరోజు ఆహారంగా తినిపించి వెళ్ళటం ద్వారా, లేదా అలా వీలు కాని పక్షంలో కొద్దిగా సెంట్ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళటం ద్వారా 12 రాసుల వాళ్ళు అద్భుతమైన విజయ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.